తెలుగు సినీ రంగంపై విశేష పరిశోధనలు చేసి పలు పుస్తకాలను రచించిన రెంటాల జయదేవ్ తాజాగా రచించిన పుస్తకం మన సినిమా ఫస్ట్ రీల్. ఈ క్రమంలో తెలుగు సినిమా పుట్టినరోజును జరుపుకున్న సందర్భంగా ఒక మంచి పుస్తకాన్ని అందించినందుకు గాను రెంటాల జయదేవ్ ను ఘనంగా సత్కరించింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. దర్శకులు హెచ్ఎం రెడ్డి గారు దానికంటే ముందు యాక్చువల్గా ఇవాళ పుట్టినరోజు ఇది జరుపుకోవటానికి అంతకుముందు మనం వేరే డేట్ అనుకునేవాళ్ళం. కానీ రెంటాల జయదేవ్ గారు ఆయన పరిశోధించి పూనా నుంచి ఫిల్మిస్ట్ అన్నీ పరిశోధించి ఆయన ఈ రోజు అని చెప్పటం మూలంగా మనం ఇవాళ చేసుకుంటున్నాం. సో హెచ్ఎం రెడ్డి గారు మన భక్త ప్రహ్లాద కంటే ముందే తమిళ సినిమా అని చెప్పారు, కానీ తెలుగు తమిళ కింద కాళిదాస్ సినిమా అది ముందు 1931లో అది వచ్చింది, 32లో ఇది వచ్చింది. ఆ కాళిదాస్ సినిమాకి 4 రీళ్ళు తెలుగులోనే డైలాగ్స్, తెలుగులోనే పాటలు, తెలుగులోనే అన్నీ ఉండి తెలుగు హీరో గంగాధర్ గారు యాక్ట్ చేస్తూ అలాగే తెలుగు డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి గారు ఉండి అది చేయటం జరిగింది. అనేక సినిమాల్లో నటించడమే కాకుండా డైరెక్ట్ చేయటమే కాకుండా వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో మనందరం కూడా గర్వంగా చెప్పుకోదగిన వ్యక్తుల్లో ఎల్లి ప్రసాద్ గారు ఆద్యుడు అని చెప్పుకోవచ్చు. మనం హెచ్ఎం రెడ్డి గారు వాళ్ళందరూ తర్వాత తీసినప్పటికి కూడా వారికంటే ముందు నుంచే ఆయన నటనలో ఉంటాం. మరి హిందీ సినిమాల్లో చేయటం, బెంగాలీ సినిమాలు చేయటం, అలా ఇప్పుడు ఇందులో ఎవరు గొప్ప ఎవరు కాదని కాదు, ఎంతోమంది మహానుభావులు ఎంతో కష్టపడి ఈ సినిమా పరిశ్రమకు ఒక గ్లామర్ తీసుకొచ్చి ఇవాళ భారతదేశంలో చెప్పాలంటే రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ వాల్యూ ఉండేది సినిమా నటుడికి. మద్రాసులో ఇండియా టుడేలో పనిచేస్తున్న రోజుల నుంచి మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధనకి తెలుగు సినిమా మాట మీద చేద్దామని అనుకున్న రోజుల నుంచి 99, 2000 నుంచి ఇవాళ వరకు ఎంతోమంది నాకు సహకరించడం మూలంగా ఈ చరిత్ర పుస్తకం వెలికి చూడగలిగింది. కానీ ఇవాళకి ఎన్నో విషయాల్లో మన చరిత్ర మనకి తెలియకుండా పోతూ ఉంది. రఘుపతి వెంకయ్య గారి దగ్గర నుంచి ఇవాళ వరకు ఉన్న చరిత్రలో రఘుపతి వెంకయ్య గారు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారంటే ఏదో ఒక తేదీ చెప్తాం, కానీ సాక్ష్యాధారాలతో మనం నిరూపించలేని పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.